బామ్మ బామ్మ కథ చెప్పవా? చెప్తాను వినమ్మా. రామాపురం అనే గ్రామంలోని సూరిబాబు అనే రైతు ఉన్నాడు. ఆ రైతుకి ముగ్గురు కూతుర్లో పెద్ద కూతురు రంభ అనే కూతురు ఉంది. ఆ కూతురికి అందం ఎక్కువ. రెండో కూతురు కొంచెం పర్వాలేదు. మూడో కూతురికి కొంచెం కాలు చెయ్య వంకర పాపం. ఆ తర్వాత ఏమైంది బామ్మ? కథలోకి వెళ్ళి చూద్దాం. రంభ, కొంచెం టీ తీసిరా అమ్మా. అమ్మో, నా అందం ఏమవుద్ది నాన్న, నేను తేను. అమ్మా రంభ, తలనొప్పిగా ఉందమ్మా, కొంచెం టీ పెట్టి తీసిరా అమ్మా. నా అందం అంతా ఏమవుద్ది నాన్న, నేను పొయ్యి దగ్గరికి వెళ్తే నల్లగా అయిపోను. అమ్మా ఊర్వశి, నువ్వైనా కొంచెం టీ పెట్టి తీసిరా అమ్మా. అమ్మో నాన్న, నేను చదువుకోవాలి, రేపు ఎగ్జామ్. నాన్న, నేను తీసుకొస్తాను ఉండే నాన్న. సరేనమ్మా, కొంచెం టీ పెట్టి తీసుకుని రా అమ్మా. నాన్న కాఫీ ఇదిగో నాన్న, ఇలాగ ఇవ్వమ్మా. అమ్మా అక్కేదమ్మా? లోపల ఉంది నాన్న. అక్కని పిలమ్మా. అక్క అక్క, నాన్నగారు పిలుస్తున్నారు. ఏంటి నాన్నగారండి, ఎందుకు పిలిచారు? అమ్మా రంభ, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా. రేపు పెళ్లివారు వస్తున్నారు నేను చూడ్డానికి. పెళ్లివారా నాన్న? అతను ఏం చేస్తారు, ఏం జాబ్ చేస్తారు? జాబ్ అది కాదమ్మా, ఏదో నాకులాగా వ్యవసాయం చేసుకునేవారే. వ్యవసాయమా? నాకు అలాంటి పెళ్లి చూపులు నాకొద్దు నాన్న, నేను అలాంటి వాళ్ళని చేసుకోను. నాకున్న రేంజ్కి, నాకున్న అందానికి జాబ్ ఉన్న వాళ్ళు అయితేనే చేసుకుంటాను. అలాంటి వాళ్ళు నేను ఎక్కడ తీసుకొని రాగలదునమ్మా. నువ్వు రేపు తయారవ్వుండమ్మా, వాళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నారు. నాన్న. బాగున్నారా బావగారు? చెల్లెమ్మ బాగున్నావా? బాగున్నారు బావగారండి. అన్నయ్య గారు మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. మావయ్య గారండి బాగున్నారా? బాగున్నాను బాబు. అమ్మాయిని తీసి చూపించండి. కూర్చోండి. హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? ఏంటమ్మా డ్రెస్ ఏంటి? సాంప్రదాయంగా చీర కట్టుకోవాలి కానీ ఏంటమ్మా డ్రెస్సు? ఏంటి నా ఎందాను, నా డ్రెస్కి ఇదే బాగుంటుంది. సాంప్రదాయంగా చీర కట్టుకోమ్మా. అమ్మా రంభ, టీ పెట్టుకుని తీసుకుని రా అమ్మా. అమ్మో నాన్న, నేను టీ అది పెట్టను, నా మేకప్ ఏమైపోద్ది. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? నేను తీసుకొస్తాను ఉండండి కాఫీ. ఏంటండి, ఈ అమ్మాయి చాలా మంచిదానిలాగా ఉంది. అవునమ్మా, ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఏమండి, ఈ అమ్మాయి సంస్కారం చూస్తుంటే మనం ఈ అమ్మాయినే చేసుకుంటే బాగుంది అనిపిస్తుందండి. నాకు అలాగే అనిపిస్తుంది. కాఫీ తీసుకోండి. అన్నయ్య గారండి, మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటో చెప్పమ్మా. అన్నయ్య గారండి, మీ పెద్దమ్మాయి మాకు నచ్చలేదు, మీ చిన్నమ్మాయి మాకు నచ్చింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అది అవుటిదమ్మా. అవుటిదాన్ని మీకు ఎలా ఇచ్చి చేయాలమ్మా? నాకు గుణమే ముఖ్యం, మా అందం ముఖ్యం కాదన్నయ్య గారు. సరేనమ్మా, మీకు ఎలా ఇష్టమైతే అలాగే చెయ్యండి అమ్మా. అలాగే చేద్దాం. పాప, ఈ కథలో నీకు ఏమర్థమైంది? బామ్మ, ఈ కథలో నాకు అర్థమైంది ఏంటంటే అందం ముఖ్యం కాదమ్మా, గుణమే ముఖ్యం బామ్మ. కరెక్ట్గా చెప్పు మనవరాలా, శబాస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మీకు ఏ వీడియోలు కావాలో కామెంట్లో పెట్టండి, మేము చేసి మీకు